ఇవ్వకపోగా కరెంటు కొరతలు ఏంటి సార్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఈ నెరేషన్ చూసి ఒక నిమిషం ఆగి మనం చదువుతాం అది నిజమేమేనేమో అని మనలాంటి వాళ్ళకి మ్యాక్సిమం పొలిటికల్గా కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటంటే నిజంగా అక్కడ అలా అయిందేమో అయ్యో పాపం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఫేక్ ఐడీలతోని ఫేక్ ప్రచారాలతోని మీరు మొన్న చూశారు జగన్మోహన్ రెడ్డి ఒక పరామర్శలకు ఏ పరామర్శలకు వెళ్తాడో మీకు తెలుసు ఒక గాంజా బ్యాచ్ దగ్గర పరామర్శ వెళ్తాడు ఒక బెట్టింగ్ బ్యాచ్ల దగ్గరికి పరామర్శలకు వెళ్తాడు వెళ్తూ సింగయ్య లాంటి కార్యకర్తలు చంపుకుంటూ పోతూ ఉంటాడు అయినా కూడా మనం ఏమీ మాట్లాడకూడదు అంటాడు అవి అక్రమ కేసులు అంటాడు మళ్ళీ పైగా ఈరోజు బయటకు వచ్చి ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్కి తెరలేపి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించే పరిస్థితి ఆఖరికి ఈరోజు మీరు నమ్ముతారా సార్ ప్రతి ఒక్క జిల్లా ఎస్పీలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్ మేమందరం కలిపి అవేర్నెస్ క్రియేట్ చేయండి సోషల్ మీడియాలో ఏదొస్తే దాని మీద వెంటనే రియాక్ట్ అవ్వకండి వెంటనే దాని మీద మీరు రియాక్ట్ అయ్యి ఏపడితే పోస్టులు పెట్టమాకండి నిజాలు ఏమిటో తెలుసుకోండి అని అందరు ఎస్పీలకి కూడా డీజీపీ గారు ఒక సర్క్యులరే పంపించిన పరిస్థితి అధ్యక్ష అంటే ఈరోజు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో మనం ఉన్నామో కూడా మనం చూడాలి అధ్యక్ష ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి 1-2 మనందరికీ కూడా కనిపిస్తున్నాయి ఇదే కాకుండా అధ్యక్ష నేను ఇంకా చాలామంది ఏంటంటారంటే మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కొన్ని పరామర్శలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాం అన్నారు ఈరోజు మనం చాలా హ్యాపీగా చెప్పొద్దు అధ్యక్ష ఎక్కడా కూడా ఎటువంటి హౌస్ అరెస్టులు లేవు మనం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించి రావాలంటే అది నువ్వు గంజాయి వాడిని పరామర్శిస్తావో లేకపోతే మీ తల్లిని పరామర్శించుకుంటావో మీ చెల్లినే పరామర్శించుకుంటావో లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా గోడనే పరామర్శించుకుంటావో ఒక ఎక్స్ సీఎంగా అతనికి ఇవ్వాల్సిన ప్రొడక్షన్ అతనికి ఇచ్చి పంపిస్తూ ఉంటే దాన్ని కూడా ఈరోజు మిస్యూజ్ చేసుకొని దాన్ని కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా బ్యాడ్ ప్రోపగండా చేయటం ఫేక్ ప్రోపగండా చేయటం చేసే పరిస్థితులు అలాంటి సందర్భంలో 1 or 2 కేసెస్ మనం పెడితే వాటిని అక్రమ కేసులు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఒక సొంత కార్యకర్త జగన్మోహన్ రెడ్డి తాలూకా సొంత కార్యకర్త అతని కారు కిందే పడితే చనిపోతే కనీసం బాధ్యత లేకుండా హ్యుమానిటీ లేకుండా ఇలా రెక్క పట్టుకొని బయటకి ఇచ్చినట్టుగా దళితుడిని తీసుకొచ్చి పక్కకి ఇసిరేసి అతని తాలూకా వస్తూ ఉంటే అతను చనిపోయిన వీడియోలు అవి బయటకు వచ్చింది ఆ సింగయ్య ఈ రకంగా చనిపోయాడని చెప్పి ఒక ఎస్పీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టించే పరిస్థితి అంటే మనం ఒకసారి చూస్తే అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుల్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ వ్యవస్థను కూడా బ్లేమ్ చేయడం మాట్లాడితే ఇష్టానుసారంగా పోలీస్ వ్యవస్థని అనైతికంగా వాడుకున్నది ఎవరు అంటే ఆ రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి ఈరోజు మనం చట్టబద్ధంగా లీగల్గా మనం ముందుకెళ్తా ఉంటే పోలీసులు ఇష్టారాజ్యంగా తిరిగి వాళ్ళని అందరినీ కూడా బెదిరించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష అంటే నేను ఏమంటానంటే అధ్యక్ష ఈరోజు అంటే అతని దగ్గరికి వస్తే ఒకటి మా దగ్గరికి వస్తే ఒకటి ఎవడో బయటకు వస్తాడు ఇంత పెద్ద బోర్డు పెట్టుకుంటాడు ఇందాక మన గౌరవ స్పీకర్ గారు అన్నారు వాడు పైన పెడతాడు రప్పా నరుగుతానని మనం చేతులు కట్టుకుని కూర్చుంటామా కేసులు పెట్టమా అలాంటి వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టుకో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి జవాబు చెప్పు అరే సభకు రావు ఆ ఎమ్మెల్యేని రానివ్వు క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నాడండి రోజున 2 క్వశ్చన్లు సభకు రానిప్పుడు క్వశ్చన్లు ఎందుకే ఇద్దరికి అవకాశం పోతుంది కదా అంచేత నేనేమంటానంటే ఇది ప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదు ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అర్భకుడు కావచ్చు కానీ దాన్ని సినిమా డైలాగ్ నేను చెప్పడం కూడా తప్పు అక్కడికే వస్తున్నాను సార్ అది క్షమించరాను నేను అక్కడికే వస్తున్నాను సార్ వాళ్ళ అధ్యక్ష పబ్లిక్ లో తెలిసిపోతుంది సుమోటుగా తీసుకొని ఆడెవడో వాడిని తీసుకొని వచ్చి లోపలేసి 4 తగిలేక చెప్తారు మంత్రి గౌరవ సభ్యులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు అధ్యక్ష దయచేసి క్షమించాలి అంటే ఏ కేసులు సుమోటోగా తీసుకుంటుంది కోర్టులు ఏ కేసులు మనం పెడితే పోలీసులు తీసుకుంటారు
అంటే దయచేసి క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడింది కొంత ఆ ధైర్యంతో ఆయన చెప్పొచ్చు. కానీ కొన్ని సిస్టమ్స్ కూడా ఆయనకి నాకన్నా బాగా ఆయనకే తెలుసు. నిన్నగాక మొన్న వచ్చాం మీ మంత్రిగా. బట్ నేనేమంటానంటే అధ్యక్ష, ఇదే విధంగా అధ్యక్ష మనకి ప్రత్యేకంగా దీని మీద సోషల్ మీడియా కేసుల మీద కూడా అధ్యక్ష ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దీని మీద ఇమీడియట్గా ఒక సైబర్ క్రైమ్ విషయంలోని కానీ ఈ సోషల్ మీడియా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష మీ అందరికీ తెలిసి ఇందాకే నేను మాట్లాడుతూ ఇలాంటి వాటిల్ని కూడా ఆయన ఆఫీసులో కూర్చొని అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటారు. ఇందాకే చెప్పారు, నిజంగా మంచి నరేషన్ చెప్పారు అయ్యన పాత్ర గారు గౌతలచ్చన్న గారి గురించి. అంటే 11 సీట్లతోని ప్రతిపక్ష హోదా రాదు అన్న సంగతి అతనికి తెలిసి రావటం ఇష్టం లేక అతనితో పాటు మిగతా 10 మంది గెలిచిన వాళ్ళని కూడా అధ్యక్ష అనే పదానికి నోచుకోకుండా చేయటం అనేది నిజంగా వాళ్ళ తాలూకా దురదృష్టం అధ్యక్ష. నేను ఎందుకంటానంటే నీకేమైనా సమస్య ఉంది, ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడే పరిస్థితులు లేవు. బయట కూర్చొని అవాస్తవాలు అబద్ధాలు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. ఈరోజు మనం అనుకుంటున్నాం ఇమీడియట్గా మనం చర్యలు తీసుకోవట్లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ అబద్ధాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని. ఇంకా మొన్న చూస్తే అధ్యక్ష ఒకటి కనిపించింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్రా సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి. ఎప్పుడు చూడండి కర్ణాటకలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. హెల్ప్ లైన్ నెంబర్ ఒకసారి చూడండి, నేను ఏదో అన్నాడు కదా డిజిటల్ యాప్ అని చెప్పి, అందులో కనుక మనం ల్యాండ్లైన్ నెంబర్ చూస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి. అంటే ఎలాగా మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని ఈ రకంగా మీతో చెప్పుకునే ఎవరో చెప్పారు ఆ నెంబర్ కూడా కొడితే 11 టోటల్ వచ్చిందంట. అది 11 టోటల్ వచ్చింది అధ్యక్ష. విధధ్యక్ష దేవుని స్క్రిప్ట్ని ఎవరు మార్చలేరు. ఆ 11 అనేది ఆ రకంగా వెంటాడుతూనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష సార్ నిజమే సార్ 227 అధ్యక్ష. ఆ 11 గురించి మాట్లాడుతున్నప్పుడు 227 ఇప్పుడు అది కూడా టోటల్ 11. అంటే 11 ఏ రకంగా వెంటాడుతుందో ఇప్పుడు తెలుస్తుంది. ఇది దేవుని స్క్రిప్ట్ అంటే, అసలైన దేవుని స్క్రిప్ట్ అంటే ఇది అధ్యక్ష. ఇలాగే అధ్యక్ష ఇప్పుడు మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఇందాక మన విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ పోలీసుల గురించి, అదేవిధంగా అంటే చాలా మంది పోలీస్ వ్యవస్థ మీద అసంతృప్తిగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారు ఆ విషయంలోనే మా మీద తిరిగి అటాక్ మొదలుపెట్టారు. కానీ ఒకటి అధ్యక్ష, ఇప్పుడు శంకరయ్య గారి గురించి, సిఏ శంకరయ్య గురించి కూడా చాలా మంది మాట్లాడారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ యాక్చువల్గా ఇతని మీద అప్పుడే సస్పెండ్ అయ్యారు. అతని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. త్వరలోనే అతని మీద కఠినమైన చర్యలు ఉంటాయి, క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి అధ్యక్ష. అది సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీ అందరూ ఇందాక మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష కొంతమంది సభ్యులు కూడా అడిగారు నన్ను, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక 3 కేసుల గురించి కూడా చెప్పారు అధ్యక్ష. దానికి కూడా ఒకసారి సిట్కి ఇమ్మని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారు. దాని మీద కూడా మేము ఒకసారి చర్చించుకొని అది కూడా సిట్కి ఇచ్చే బాధ్యతని ఒకసారి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. అఖిలప్రియ గారు చెప్పారు కొన్ని కేసులు. అంటే విషయం ఏంటంటే ఒక్కసారి నేను మా సభ్యులందరినీ వదిలితే రకరకాల కేసులన్నీ కూడా బయటకు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు విషయం ఏంటంటే, అంటే ఈ సందర్భంగా మనందరికీ కూడా తెలియాలి, యాక్చువల్గా ఐటీ యాక్ట్ సార్, ఐటీ యాక్ట్ ప్రకారంగా చేసుకున్నా కూడా 7 years లోపు శిక్షలు పడే వాటికి స్టేషన్ బెయిల్ అనేది వస్తుంది. సో అదే నేను చెప్తున్నాను సార్, అందుకే కదా సబ్ కమిటీ వేశారు సార్. సబ్ కమిటీ అందుకే వేశారు, ఆ చట్టం తయారు చేయడానికే చేశారు. ఇప్పుడు దాని మీదే మేమందరం కూడా పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చట్టం అతి త్వరలో తీసుకురావాలి. ఈరోజు మీకే కాదు అధ్యక్ష, మనందరికీ కూడా ఉపయోగం. ప్రజలే కాదు సార్, మనం కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఫస్ట్ టార్గెట్ మనమే. రీసెంట్గా అంటే ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారిగా మాట్లాడేసి ఐపీ అడ్రస్ మార్చేస్తే మమ్మల్ని ఏమీ చేయలేరన్న దృక్పథంతో ఉన్నారు. ఈరోజు టెక్నాలజీని కూడా బేస్ చేసుకొని ఎక్కడైనా చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము ఎక్కడో ఉన్నాం కదా, మేము ఇక్కడ పోస్ట్ పెడితే మమ్మల్ని అక్కడికి వచ్చి ఏమీ చేయలేరు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరిది కూడా ట్రాక్ మేము తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష. ఈరోజు ప్రజలందరూ కూడా అధ్యక్ష, ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ఇలా ఇబ్బంది పడినా ప్రజలైతే సంతోషంగా ఉన్నారు అధ్యక్ష.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళ ఆస్తులు కాపాడబడ్డాయి. ఈరోజు వైజాగ్ సిటీలోనే ఉమెన్కి రక్షణ ఉంది అని చెప్పి సర్వేల రిపోర్టులు చెప్తున్నాయి. అదేవిధంగా వైజాగ్ లాంటి సిటీలో లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ భూముల్ని కాపాడుకోలేక, వాళ్ళ ఇళ్లని కాపాడుకోలేక బయట దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యి ఏదో ఎంతో కొంత గమ్మేసుకొని బయటకు వెళ్ళిపోదామన్న పరిస్థితిలోంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. అలాంటిది ఈరోజు మేము చాలా ప్రశాంతంగా ఉన్నామని చెప్పి బయటకు వచ్చి చెప్పే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈరోజు అమరావతి రైతులు ఆ రోజు చాలా మంది కేసుల గురించి కూడా మాట్లాడారు. అమరావతి రైతుల మీద అక్రమ కేసులు ఇలా ఈరోజు ఇండివిజువల్గా చూసుకున్నా ఒక్కొక్కరి మీద సుమారుగా ఒక 10 కేసులు 15 కేసుల పరిస్థితి కూడా. ఇందాక ఏదైతే మన కిషోర్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడారో అది ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అవ్వదు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు అధ్యక్ష. డెఫినెట్గా ప్రాసిక్యూషన్ దగ్గర, కోర్టుల దగ్గర అది క్లియర్ అవుతాయి. ఎవిడెన్స్లు కూడా ఏమీ లేవు, చాలా దగ్గర ఎవిడెన్స్లు లేవు. వాటిని కూడా చట్టబద్ధంగా ఆ కేసులన్నీ కూడా తీసే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఎందుకంటే వాటి మీద చిన్న సూచన ఇస్తారా? కూర్చోవచ్చు కదా హోంమంత్రి గారు మాట్లాడుతున్న చాలా తీగా ఉన్నాయండి. కారణం ఏంటంటే ఇందాకే మన గౌరవ సభ్యులు ఒక శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కోట్ చేశారు. ఒక సోషల్ మీడియాలో ఓ మురళి అనే అతను పెడితే కేసు కూడా లేకుండా అతను విచారణకు తీసుకెళ్ళి కోవిడ్ తగిలించి మరణ విషయాలు వచ్చాయి. మన ప్రభుత్వం అట్లీస్ట్ విచారణ కూడా పెళ్ళిపోలేని చట్టం ఉందనే మాట మాట్లాడుతున్నారు. అది విచారకరం. అట్లీస్ట్ భయపడడం అని చేయమనండి, సమాచారానికి ఒక కవర్ చేయమనండి. కవర్ చేయకుండా ఒక చట్టాలు వచ్చేసే చట్టాలు మన లోపలి పనిచేస్తున్నాం ఆ ప్రభుత్వం అని చెప్పడానికి మనకు కూడా సిగ్గుండాలి సార్. సభ్యులుగా ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన వ్యవహారాలు కూడా మనం నిలదీసుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం ఉంది అనే మాట ధైర్యంగా చెప్తాం. కొంచెం స్ట్రాంగ్ చెప్తున్నారు హోమ్ మినిస్టర్ గారు. అదే సార్ నాకు పొజిషన్ ఏమైపోయిందంటే సార్ హోంమంత్రి అయినందుకు కొన్ని అసెంబ్లీలో మాట్లాడకూడనివి అలాంటివి కూడా కొన్ని ఉంటాయి సార్. అలాంటిది ఏదైనా అనుమానం ఉంటే నాతో మాట్లాడమనంటే నేను డెఫినెట్గా దానికి సమాధానం నా దగ్గర ఉంది. కానీ కాకపోతే ఆన్ ద ఫ్లోర్ కొంచెం ఉంటాయి సార్. ప్లీజ్ అంటే స్పష్టంగా హోమ్ మినిస్టర్ గారు సార్ ఇందాక గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన విషయం ఉంది అధ్యక్ష అని చెప్పారు. ఏంటి సార్? అదే మీరు కూడా కొన్ని చట్టాలు మార్చుకోవాలని చెప్పారు. నేను అదే చెప్తున్నాను కదా సార్, చట్టాలు మార్చుకోవడానికే కదా ఈరోజు సబ్ కమిటీ వేసింది. అవును, మీరు కంటిన్యూ చేయండి. ఇంకా అలాగే పిలుస్తున్నారు సార్ ప్రతి సబ్జెక్ట్ టోటల్ ఎంత అధ్యక్ష ఒకసారి దయచేసి నా టైం ఒక్క నిమిషం ఒకసారి కూర్చోండి. సుధీర్ రెడ్డి గారు, నాకు లేవా? సుధీర్ రెడ్డి గారు మీ వ్యక్తిగత సమస్య. సుధీర్ రెడ్డి గారు అధ్యక్ష సుధీర్ రెడ్డి గారు అధ్యక్ష సోషల్ మీడియా కేసెస్ గురించి అధ్యక్ష 2024 జూన్ 1 నుంచి ఈ రోజు వరకు 1122 మంది కేసులు పెట్టాం అధ్యక్ష. 1122 మంది మీద ఏ జిల్లాలో ఏంటంటే ఎంతమంది మీద కేసులు పెట్టామన్నది కూడా చాలా మందికి మీకు పంపించమంటే పంపిస్తాం అధ్యక్ష. అది కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీ అందరికీ బాధ ఉంది, మీతో పాటు నాకు బాధ ఉంది. అందరికీ మీరు ఆవేశపడుతున్నారు, మనం ఆవేశపడట్లా. కానీ విషయం ఏంటంటే దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. లాస్ట్ టైం ఈ రకంగానే ఇష్టారాజ్యంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అతను వ్యవహరించిన కారణంగానే దగ్గర 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినాయి. అలాగని ఎవరిని వదిలిపెడతానని సీఎం గారు మాట్లాడట్లా. ఎవరిని వదిలిపెడతానని చెప్పి సీఎం గారు ఎప్పుడు కూడా మాట్లాడలే. దానికంటే ఒక టైం రావాలి, టైమింగ్లో చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించి ఏర్పాటు చేయాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టే ఈరోజు సోషల్ మీడియాకి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి చట్టాన్ని సవరించే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడానికి ఈరోజు సిద్ధపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఈరోజు మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డారు. దయచేసి సభ్యులందరూ కొంచెం సమయం పాటించి
చట్టాన్ని తీసుకురావడానికి మీ తాలూకా సూచనలు సలహాలు ఏదైనా ఉన్నా గౌరవ మా కమిటీకి అందజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, లాస్ట్ టైం సోషల్ మీడియాకి సంబంధించి అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు అధ్యక్ష, అలాంటి కేసులు అధ్యక్ష. ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇప్పుడు ఈ సుమారుగా నేను 1122 కేసులు అని చెప్పాను అధ్యక్ష. నెక్స్ట్ రేపు వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు, ఇంతమంది మీద మీకు కేసులు పెట్టారు. ఇంతమంది మీద కూడా కేసులు పెట్టినవి కూడా వాళ్ళందరూ మాట్లాడిన తప్పుడు వ్యవహారానికి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినందుకు ఇలాంటి విషయాలనే కేసులు పెట్టాము అధ్యక్ష. లాస్ట్ టైం లాగా వాళ్ళ గవర్నమెంట్లో ఉండేటప్పుడు మన అంకబాబు గారిని ఒక సీనియర్ జర్నలిస్ట్ని, రంగనాయకమ్మ గారిని ఒక 70 years ఓల్డ్ లేడీని, అదేవిధంగా మన నలంద కిషోర్ గారిని, అలాగే చూసుకుంటే జర్నలిస్టులు చాలామంది జర్నలిస్టుల మీద, ఆఖరికి కొంతమంది టీచర్స్ మీద, అంగన్వాడీ కార్యకర్తల మీద, ఆశా కార్యకర్తల మీద, అమరావతి మహిళా రైతుల మీద, చాలా మంది మీద ఇలాంటి అక్రమమైన కేసులు పెట్టి నా పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వాటన్నిటి మీద కూడా ఈరోజు మేము చర్యలు తీసుకుంటున్నాం. చర్యలు తీసుకొని ఈరోజు చాలా మట్టుకు కేసెస్ కూడా ఇప్పుడు అమరావతి రైతుల మీద కేసెస్ మా దగ్గరకు వచ్చినవి దగ్గర 170 కేసులు వస్తాయి అధ్యక్ష. 80% కూడా మేము అన్ని కూడా క్లియర్ చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా సభ ముందుకు ఉంచుతాం. మళ్ళీ చెప్తున్నాను మీకు విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకటేంటంటే సోషల్ మీడియా దయచేసి మీ అందరికీ చెప్పేటంత పెద్దదాన్ని కాదు, అంత అనుభవం కూడా లేదు, అంత వయసు కూడా లేదు, అది కూడా నేను చెప్తున్నా. కాకపోతే ఈ టైంలో నేను హోమ్ మినిస్టర్ని అయ్యాను మీ అందరి దయ వల్ల. కానీ ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరు ఇచ్చిన సలహానంతటినీ కూడా నేను పాజిటివ్గానే తీసుకున్నాను. ఎందుకంటే మనందరం కూడా అవమానాలు పడ్డాం. మీరే కాదు, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అవమానాలు పడిన పరిస్థితి ఉంది. మనం అందరం అవమానాలు చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పడ్డ అవమానాల కన్నా మనం పడ్డ అవమానాలు ఏవి ఎక్కువ కాదు, అంత పీక్స్లో కూడా కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే అసెంబ్లీ సాక్షిగా ఇంట్లో ఇల్లాల గురించి, అంటే ఎన్టీ రామారావు గారి కూతురు, ఒక సీఎం కూతురు, ఒక సీఎం భార్యని గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భాలు ఆ రోజు వచ్చిన కసే ఈరోజు మనందరికీ అర్థం అవ్వాల్సింది, మనందరూ అర్థం చేసుకోవాల్సింది. ఆ రోజు మనందరం పడ్డ బాధలు, ఆ రోజు మనందరం పడ్డ అవమానాలు ఈ రోజు 64 సీట్లు తీసుకొచ్చి ప్రజలు మనందరిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ విషయం మాత్రం దయచేసి మీరందరూ కూడా గమనించుకోవాల్సిందిగా. మీకు తెలియదని కాదు, నేను నా చిన్న మాట నేను చెప్తున్నా. దయచేసి చిన్న లోపాలు ఉన్నాయి, మీకు ఏదైనా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక సిఐ ప్రాబ్లమా, ఒక డిఎస్పీ ప్రాబ్లమా, లేకపోతే ఒక ఏదైనా ఇష్యూ ప్రాబ్లమా, డెఫినెట్గా తీసుకొస్తే వాటిని మేము కన్సిడర్లోకి తీసుకుంటాం. ఎంతవరకు చేయగలిగితే యాజ్ పర్ రూల్ మేము చేసి పెడతాం. దయచేసి ఈ విషయాన్ని కూడా గ్రహించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. ఈరోజు